హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది స్పైసీగా సూపర్గా ఉంటుంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఈ క్లైమేట్కి స్పైసీగా అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా అయితే అన్నాన్ని ఉడకబెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్కి అయితే ఈ 3 కంపల్సరీ ఉండాలి. బీన్స్, క్యారెట్, అలాగే ఆలు 3 చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కొద్దిగా ఎక్కువ వేసుకున్న ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 70% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఆలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 minutes పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 5 to 10 minutesలో అయితే వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అవుతాయి. ఇలా 5 to 10 minutes తర్వాత ఇలా గరెట్తో ఇలా అజిమ్ చూస్తే ఇలా కట్ అయితే అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇందులోకి కొద్దిగా కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం వేసుకుని ఒక 2-3 minutes పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఫైనల్గా కొద్దిగా కరివేపాకు పైన వేసుకోవచ్చు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేనేం వేసుకోవట్లేదు. దీన్ని పిక్కలతో తింటే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.